హలో, నమస్తే. వెల్కమ్ టు మిసాన్ టీవీ. ఈరోజు ఈ వీడియోలో నేను ఒక ముఖ్యమైన గెస్ట్‌ని ఇంటర్వ్యూ చేయబోతున్నాను. అదెవరో గాదు. అసలు యూట్యూబ్ ఛానెల్ పెట్టుకొని తన సొంత టాలెంట్ మీద, తన సొంత క్రియేటివిటీతోని ఎంతో ఫేమస్ అయ్యాడు. అదెవరో గాదు మరి మణిముద్దు అండ్ శ్రావణి గారు. నమస్తే అండి. నమస్తే అన్న. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఫైన్ అన్న, బాగున్నా. మీరు ఎలా ఉన్నారు? బాగున్నా. ఎప్పుడు స్టార్ట్ చేశారు మీరు ఇది యూట్యూబ్ ఛానల్? స్టార్ట్ చేసి ఇప్పుడు 5 ఇయర్స్ అయిపోయింది. 5 ఇయర్స్ అయిపోయిందా? అయిపోయింది. స్టార్టింగ్ మొదలు పెట్టిందే వీడియో మా ఇద్దరి కోసమే ఛానల్. అప్పుడు ఎలాంటి వీడియోస్ పెట్టేవాళ్ళు స్టార్టింగ్‌లో? కవర్ సాంగ్స్ పెట్టేవాళ్ళం. వ్యూస్ వస్తాయి, 1 మిలియన్ వస్తాయి. ఓకే. స్టార్టింగ్‌లోనే మీరు స్టార్టింగ్ 1 వీక్ అంతా 1 మిలియన్ టార్గెట్. 1 మిలియన్ 1 మిలియన్ వెళ్ళిపోతుంది ఆటోమేటిక్గా. ఓకే. అంటే మొత్తం సాంగ్ అదంతా మీదేనా? లేకపోతే ఓన్లీ దాంట్లో డాన్స్ మాత్రమేనా? డాన్స్ మాత్రమే. స్టార్టింగ్‌లో మీకు ఇన్‌కమ్ వచ్చేదా యూట్యూబ్ ఛానల్? స్టార్టింగ్ ఇన్కమ్ వచ్చేదంటే బట్ నాకు తెలియలే అప్పుడు. బట్ నేను కూడా తెలుసుకున్నా తర్వాత అప్పుడు వచ్చింది ఇన్కమ్. ఓకే. ఇప్పుడు వస్తూ ఉంది. అంటే ఇప్పుడు మాక్సిమం ఈ డాన్స్ ఇవన్నీ ఉంటాయని చెప్తున్నారు కదా, ఇదంతా మీరే కొరియోగ్రఫీ అంతా మీరే చేస్తారా? షో నేనే చేసుకుంటా అన్ని. డాన్స్ కానీ, కొరియోగ్రాఫర్, డైరెక్షన్ కానీ, బట్ కెమెరా ఏంజులు కానీ వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళు ఎలానే చేస్తారు. ఛానల్లో మేము కవర్ సాంగ్ చేసినప్పుడు చిరంజీవి అనే గారిది ఫస్ట్ కోలో కోలం సాంగ్ అది బాగా వైరల్ అయిపోయింది. ఓకే. బట్ దానివల్ల ఫాస్ట్గా సబ్స్క్రైబ్ ఫుల్ అయిపోయారు. దానివల్ల రీచ్ అయ్యాం బాగా. దానికి ముందు ఎంత ఉంది సబ్స్క్రైబర్? దానికి ముందు ఒక 100 సబ్స్క్రైబర్. దాని తర్వాత 2000, దాని తర్వాత ఇప్పుడు 3 lakhs. అలా అవుతూ కౌంట్ అవుతూ వచ్చేసారు. స్టార్టింగ్‌లో మీరు యూట్యూబ్ ఛానల్ పెడతా అంటే ఎవరన్నా సపోర్ట్ చేశారా? లేకపోతే మీరే సొంతంగా చేసుకున్నారా? ఫస్ట్ స్టార్టింగ్ యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు మనకనేది సపోర్ట్ ఇవ్వలేరు, మన ఫ్యామిలీ తప్ప, మా ఇంట్లో ఫ్యామిలీ తప్ప. బట్ బయట వాళ్ళైతే ఎవరు సపోర్ట్ లేరు అప్పుడు. సో ఇప్పుడైతే చాలా మంది సపోర్ట్ ఉన్నారు. ఓకే. మీ పేరు మణిముద్దు అని అన్నారు. అంటే మణిముత్తువా ముద్దువా? ఓన్లీ మనీ నా పేరు. ఓకే. బట్ ముద్దు అంటే ఆ నేము అంటే మనీ అంటే చాలా మందికి ఉంది. మనీ అంటే ఎవరు అనుకోవచ్చు. బట్ మనీ ముద్దు అనే డిఫరెంట్గా ఉంది, అవునా? బట్ డిఫరెంట్గా ఉన్న వల్ల కొంచెం నేను అది ముద్దు అని పెట్టుకున్నా. బట్ మా అమ్మ నన్ను చిన్నప్పుడు ముద్దు అని పిలిచే అలవాటు. బట్ దాన్ని యాడ్ చేసుకున్నా అన్నమాట. ఆ పేరు పెట్టిన కూడా మా అమ్మాయి. అంటే మీ ఇంట్లో వాళ్ళు కానీ, బయట ఫ్రెండ్స్ కానీ అందరూ మీకు అలానే పిలుస్తారా? పిలుస్తా. ఇప్పుడు పిలుస్తున్నారు. బట్ మనీ అనే వాళ్ళు ఇప్పుడు ట్రెండింగ్ అవ్వగానే మనీ ముద్దు అని పిలుస్తారు. అలానే కంటిన్యూ అయిపోయిన జనాలందరూ. ఎవరన్నా అడిగారా, అరే మణిముద్దు అంటే ఇట్లా? అడిగారు, ఏంటి డిఫరెంట్ గా ఉంది, ఇంటి పేరా ముద్దు అంటే ఏం పేరు అనేసి అడిగేవాళ్ళు. లేదండి అది యూట్యూబ్ ఛానల్ అది. బట్ అలానే పిలిస్తే నాకు అలా పిలిస్తేనే బాగుంటుంది. మనీ ముద్దునే నేను పలకతా. బట్ మనీ అంటే ఎక్కువగా దాన్ని తీసుకోలేను. బట్ మనీ ముద్దు అంటే ఓకే, హ్యాపీగా ఉంటా. అంటే మీకు డాన్స్ అనేది మీ ఇద్దరికి వచ్చా, లేకపోతే మీరే తనకి నేర్పిస్తారా శ్రావణి గారికి? నేను తనకి నేర్పిస్తా. ఇద్దరు నేర్చుకుంటాం. నేర్చుకొని దాంట్లో దిగుతాం. చేసినప్పుడు శ్రావణి కూడా మంచిగా స్టెప్స్ చెప్పితే పడేస్తాను స్టెప్ కూడా. ఓకే. అంటే ఎంత టైం పడుతుండే మీకు అసలు ఏదన్నా క్రియేట్ చేసుకోవాలన్నా, ఏదైనా డాన్స్ ప్రాక్టీస్ చేయాలన్నా? అంటే టైమింగ్ అంటే 1 డే పడుతుంది. బట్ ప్రాక్టీస్ చేసుకొని డాన్స్ షూటింగ్లో వెళ్ళేటప్పుడు బట్ ప్రాక్టీస్ చేసుకొని ఒక రోజు అంతా మేము నేర్చుకొని. పేరెంట్స్ సపోర్ట్ చేసేవాళ్ళ మరి మంచిగా? ఫుల్ సపోర్ట్. ఓకే. పేరెంట్స్ విషయానికి వస్తే ఫుల్ సపోర్ట్ మా ఫ్యామిలీ. ఇంతకుముందు ఉన్నారా మరి ఇట్లా సపోర్ట్? ఫస్ట్లో లేరు. ఇప్పుడు రీచ్ అయ్యాము, పాపులర్ అయ్యాము, 10 మంది వస్తున్నారు వెళ్తున్నారు. బట్ వాళ్ళు చూసి ఇలానే మంచి పేరు అందించుకోవాలని ఇంకా ఫుల్ సపోర్ట్. మా అమ్మ కానీ వాళ్ళ అమ్మ వాళ్ళు కానీ అండ్ ఫుల్ సపోర్ట్.
ఎక్కువ ఏముంటాయి? షార్ట్స్ ఉంటాయా? వీడియోస్ ఉంటాయా మీ దాంట్లో? ఆల్మోస్ట్ లెంత్ వీడియో పెద్దగా ఉన్నాయి. లెంత్ వీడియోస్ ఎక్కువ ఉంటాయి. షార్ట్స్వి తగ్గించా. హ్మ్. లెంత్ వీడియోస్ పెరిగితేనే మన ఛానల్‌లకి గ్రో అవుతుందని బట్ హ్మ్. దాన్ని ప్రాక్టీస్ చేశాను. తర్వాత గ్రో అయిపోయిన తర్వాత ఇంక షార్ట్ స్టార్ట్ చేశా. మ్యూజిక్ ఇప్పుడు డాన్స్ వీడియోస్, మ్యూజిక్ అంటే యూట్యూబ్ ఛానల్‌లో ఖచ్చితంగా కాపీరైట్స్ ఇవి వస్తుంటాయి. సో, ఇవి ఎప్పుడు ప్రాబ్లమ్స్ రాలేదా మీకు? నో ప్రాబ్లమ్స్. ఏం ప్రాబ్లమ్స్ రాలా. ఇప్పటికి 5 ఇయర్స్ జరుగుతుంది. హ్మ్. బట్ క్లైమ్ అనేది వేస్తారు. సాంగ్స్ కంపల్సరీ పడాల్సిందే. హ్మ్. బట్ వేయినప్పుడు దానికి మనకి రెవెన్యూ అనేది రాదు. హ్మ్. బట్ ఓల్డ్ సాంగ్ చేసేటప్పుడు ఓల్డ్ సాంగ్‌లో 2, 3 వదిలేస్తారు ఫ్రీగా. ఓల్డ్ సాంగు. వాటిలకి రెవెన్యూ అనేది పే అవుతుంది. బట్ అది అందువల్ల నేను ఓల్డ్ సాంగ్ ఎక్కువ ఎంచుకుంటా. హ్మ్. ఫస్ట్ మీకు యూట్యూబ్ నుంచి రెవెన్యూ వచ్చినప్పుడు మీ ఫీలింగ్ ఎలా అనిపించింది మీకు? సో, చాలా హ్యాపీ అనిపించింది. మా ఫ్యామిలీ అండ్ మేము అండ్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. హ్మ్. అంటే ఎంత వరకు వచ్చింది అమౌంట్? ఇప్పటికి ఎంతవరకు అంటే వచ్చిందంటున్నారా? ఫస్ట్ టైమ్ వచ్చినప్పుడు ఫస్ట్ టైమ్ వచ్చి 10 వచ్చింది. 10 వచ్చింది. 10,000 వచ్చింది అంతే, ఇంక రాలే. అంటే ఎక్స్‌పెక్ట్ చేసారా మీరు వస్తుందని? ఎక్స్‌పెక్ట్ చేయలేదు. బట్ చేసాము. వస్తుంది నమ్మకం వచ్చింది. కంపల్సరీ వచ్చేసింది. ఓకే. 10,000 ఫస్ట్ పేమెంట్. అంటే మీకు అది దాని తర్వాత వచ్చిన తర్వాత గ్యాప్‌లు ఏమన్నా వచ్చాయా? మధ్యలో రాకపోవడము అలా ఏమన్నా జరిగిందా? గ్యాప్‌లు వచ్చాయి. తను వాళ్ళు ఇంటికెళ్ళినప్పుడు ఓకే. అండ్ చాలా గ్యాప్ ఇచ్చినాం మేము కూడా వీడియోస్ చేయలేక. బయటికెళ్ళిన తర్వాత ఏమన్నా రెస్పాన్స్ ఉందా? ఎవరన్నా మిమ్మల్ని చూసి గుర్తుపట్టడం అట్లా ఏమన్నా చాలా జరుగుతున్నాయా? మంది గుర్తుపెడుతుంటారు, వచ్చి సెల్ఫీలు వాటి తీసుకుంటా ఉంటారు. మా మేడం వాళ్ళైతే స్కూల్కి వస్తుంది, ఇట్టా వీడియోలు తీస్తుంది, చాలా ఫ్యూచర్ ఉంది నీకు అని అడుగుతుంటారు. హ్మ్. మీ సైడ్ మరి మీరు యూట్యూబ్ ఛానల్ కాకుండా ఇంకేం చేస్తుంటారు మీరు? బట్ ఇదే ఇప్పుడు జర్నీ. ఓకే. బట్ ఇంకా నేను ఏమీ లేదు. బట్ ఇదే జర్నీ చేస్తున్నాను. హ్మ్. దీని మీద ఇంట్రెస్ట్ పెట్టున్నా ఇప్పుడు. మెయిన్‌గా యూట్యూబ్ ఛానల్ పెట్టాలనే ఐడియా ఎలా వచ్చింది మీకు? అంటే ఐడియా అంటే ఇప్పుడు యూట్యూబ్‌లో పబ్లిక్ పెడుతున్నాం కదా వీడియోస్‌ని. అవును. బట్ ఆ యూట్యూబ్ ఆన్ చేయనప్పుడు ప్రతి వీడియోస్ వస్తుండేది. బట్ మనం కూడా పెట్టొచ్చు కదా ఒక ఛానల్‌లో పెట్టి మనం కూడా మన వీడియో మనం చూసుకోవచ్చు కదా నెట్‌లో అనుకున్నా యూట్యూబ్‌లో. హ్మ్. అంతా మళ్ళీ ఛానల్ ఓపెన్ చేశా. అండ్ ఇంకా డాన్స్ కావాలి అండ్ ఉన్న డాన్స్ వేయాలన్నా ఒక అమ్మాయి కావాలి. అవును. బట్ అమ్మాయి కావాలంటే శ్రావణి మా మరదలే ఉంది. సో, ఓకే. దాన్ని ఎంచుకొని మంచిగా సాంగ్ చేయాలనుకున్నాం. హ్మ్. అంటే కంటిన్యూ చేశా. ఓకే. చేసిన తర్వాత మంచిగా రెస్పాన్స్ అయ్యారు జనాలు. బాగా డాన్స్ హ్మ్. చేస్తున్నారు. అలా రెస్పాన్స్ అయ్యి ఇలా అయిపోయింది. అలా థాట్ అలా వచ్చింది నాకప్పుడు. హ్మ్. హ్మ్. యూట్యూబ్ ఛానల్ పెట్టాలంటే ఏదన్నా కొంచెం మనతో పాటు మనకు సపోర్ట్ చేసేవాళ్ళు ఉండాలి. మనకి తోడుగా వర్క్ చేసేవాళ్ళు ఉండాలి. హ్మ్. లైక్ కెమెరామ్యాన్ గానీ, ఎడిటింగ్ గానీ. సో, ఇవన్నీ ఎట్లా మరి? ఎడిటింగ్ అంటే ఫస్ట్‌లో కష్టమే ఉండింది. హ్మ్. తర్వాత కెమెరామ్యాను అండ్ మా ఓన్ బ్రదరే. హ్మ్. తను బాగా అన్ని ఎలా చెప్తే అలా ఏంజల్ చేస్తాడు. సో, ఇప్పుడు చెప్పనవసరం లే వాడికి అన్నీ నేర్చుకునేస్తాడు. ఓకే. ఇప్పుడు కెమెరా కొంచెం ఇబ్బంది పడేవాడిని. బట్ నేర్చుకున్న తర్వాత కొంచెం ఇప్పుడు హ్యాపీగా ఉన్నాను. బట్ ఎలా చేయాలో వాడికి తెలుసు బాగా ఇప్పుడు. హ్మ్. ఎడిటింగ్ అంటే ఇంక నేను చేసుకుంటా. ఓకే. ఎడిటింగ్ అంటే మీరు ఎలా చేస్తారు ఎడిటింగ్? కైన్ మాస్టర్ కైన్ సిస్టమ్‌లో మొబైల్‌లో చేస్తాం. మొబైల్‌లో చేస్తారా? మొబైల్‌లోనే. ఓకే. అంటే మీరు అనుకున్న క్వాలిటీ వస్తుందా మరి మొబైల్‌లో? దాని దగ్గర ఇప్పుడు ఫోన్ అనుకో మొబైల్‌లో ఎంత క్వాలిటీ ఉందో దాని దగ్గర క్వాలిటీ వస్తుంది. ఇంక రాదు. ప్రెజెంట్ ఇప్పుడు మీకు లైఫ్ ఏ విధంగా అనిపిస్తుంది? ఇదంతా సెట్ అయిన తర్వాత? హ్యాపీనే ఉన్నాం. హ్మ్. మంచిగా ఉన్నాం. బట్ ఎక్కడికి వెళ్ళినా మంచిగా గుర్తింపు ఉంది. హ్మ్. వచ్చి తిందో రండి అంటే ఏమైనా వాటర్ తాగుతుండే అది ఇది అని పిలుస్తున్నారు. హ్మ్. చాలా అండి అంతవరకు పిలిచిన మాట చాలు. బట్ మేము రాము అని చెప్తా. చాలా అంత గుర్తింపు వచ్చింది అనుకుని ఎక్సైట్‌గా ఫీల్ అవుతుంటాం హ్మ్. ఒక్కోసారి. యూట్యూబ్‌లో ఇప్పుడు మనం ఒక వీడియో పెడితే మామూలుగా నెగెటివ్‌గా గానీ, పాజిటివ్‌గా గానీ కామెంట్స్ వస్తుంటాయి. మీకు సబ్స్క్రైబర్స్ నుంచి కామెంట్స్ ఏ విధంగా వచ్చేటివి? చాలా వచ్చేది. ఏంటి మీరు చదువుకోరా? అండ్ ఏంది ఇదే పనా మీకు? హ్మ్. అవన్నీ అడగాల్సిన క్వెషన్ అవి అడుగుతుంటారు. బట్ అన్నిటికి నేను రెస్పాన్స్ అయ్యేదిలే. మన వర్క్ మనం చేస్తున్నాం. బట్ ఇంట్లో వాళ్ళు అడగడం లేదు కదా! బయటోళ్ళు అడుగుతున్నారు. బట్ ఇంట్లో వాళ్ళు అడిగితే మనకు ప్రాబ్లమ్. బట్ ఇంట్లో అంతా ఫ్యామిలీ సపోర్ట్ ఉన్నప్పుడు బయటోళ్ళతో అవసరం లే. సపోర్ట్ చేస్తున్నారు కాదనలా. మనకు నచ్చిన వాళ్ళు సపోర్ట్ చేస్తారు. మనల్ని ఎంకరేజ్ చేసేవాళ్ళు. హ్మ్. బట్ వాళ్ళ సపోర్ట్ ఉంటే చాలు. ఇంకా మన నెగెటివ్‌గా వాళ్ళు కామెంట్ చేస్తుంటారు. అవన్నీ పట్టించుకోవద్దు అనేసి ఈ ఫీల్డ్‌లో దిగాను కాబట్టి ఇంతవరకున్నా. బట్ అవి కామెంట్స్ పట్టించుకొని నేను బాధపడి అవన్నీ పెట్టుకున్నామంటే లైఫ్‌లో ఎదగలేం. ఇంపార్టెంట్ అది. బట్ అవన్నీ వదిలేసా. హ్మ్. బట్ ఎక్కువగా బ్యాడ్ కామెంట్స్ అయితే రావు ఎక్కువగా మాకు. ఏదో ఒక 2, 3 వస్తున్నాయి అంతే. ఎక్కువ రానివ్వరు. మంచిగా రెస్పాన్స్ కామెంట్స్ మంచిగా వస్తున్నాయి. హ్మ్. వాటిని 3, 6 కామెంట్లు పట్టించుకోం. అంతే అలానే వదిలేస్తాం. హ్మ్. తర్వాత ఫ్యూచర్‌లో ఏం చేద్దాం అనుకుంటున్నారు మరి?
ఫ్యూచర్లో బట్ మంచి సక్సెస్ అయిన తర్వాత నేను ఒక డ్యాన్స్ స్కూల్ ఓపెన్ చేయాలనుకుంటున్నా మా ఊర్లో మా విలేజ్లోనే బట్ మంచి డ్యాన్స్ స్కూల్ ఓపెన్ చేసి అండ్ పిల్లలకి అండ్ పెద్దవాళ్ళకి నేర్పించాలని నా డ్రీమ్. యూట్యూబ్ శాలరీతో బాగా సంపాదించి అండ్ యూట్యూబ్ ఓపెన్ చేసి డాన్స్ స్కూల్ అన్ని సంపాదించి నా ఇప్పుడు ఫ్యూచర్. ప్రెసెంట్ ఎంత ఉన్నారు? 3,40,000 ఉన్నారు ఇప్పుడు. కొత్తగా ఏమన్నా క్రియేటివ్గా ఏమైనా చేద్దామని వేరే ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా? అంటే యూట్యూబ్ ఛానల్ ఇవే యూట్యూబ్ ఛానల్లో ఇంకా షార్ట్ ఫిల్మ్ అవి తీయాలనుకుంటా ఉన్నాను. కొత్తగా అయితే ఏం లేవు, ఇంకా కామెడీ షార్ట్ ఫిల్మ్ అవి తీయాలనుకుంటా ఉన్నాను. ఇంకా అంటే సాంగ్స్ ఎప్పుడో ఒక 1 వీక్ తర్వాత ఇప్పుడు సాంగ్ అప్లోడ్ చేద్దాం. ఈ లోపు ఒక షార్ట్ ఫిల్మ్ కామెడీనో లేదా వ్లాగ్స్ అలాంటివి స్టార్ట్ చేద్దాం అనేసి అనుకుంటున్నాను. ఆల్మోస్ట్ అడిగారు అన్నమాట సబ్స్క్రైబర్ కూడా, వ్లాగ్ చేయండి, శ్రావణితో వంట చేయించండి, అవి కూడా పెట్టండి మీరు అనేసి అడుగుతున్నారు. ఓకే అవి కూడా ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం. ఓకే. స్టార్టింగ్లో మీరు యూట్యూబ్ ఛానల్ పెట్టక ముందు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేవాళ్ళు? అంటే ఫైనాన్షియల్గా? అంటే మా నాన్న వాళ్ళు కూడా కూలి పని చేస్తారు, ఎవరు కూలి పని చేసుకొని బతుకుతారు. బట్ యూట్యూబ్ సాలరీ రాకముందు మేము ఈ ఛానల్ ఓపెన్ రన్నింగ్ అవునప్పుడు చాలా కష్టపడాం. అంటే మా ఇంట్లో వాళ్ళు గుడ్లు తీసినప్పుడు పండగలు తీస్తారు కదా, ఫస్ట్లో అవును. వాళ్ళు తీసినప్పుడు అవి వేసుకుని షూట్ చేసేది అనమాట. అట్లా కవర్ చేస్తారు, డబ్బులు వచ్చేది అలా యూట్యూబ్లో, అలా కవర్ చేసుకుంటూ వచ్చేది. అప్పుడు 2,000-3,000 సబ్స్క్రైబర్ ఓన్లీ, అప్పుడు ఆ సీజన్లో చెప్తున్నా. బట్ అలా ఉన్నప్పుడు మాకు చాలా కష్టం అనిపించేది. యూట్యూబ్ శాలరీ పడితే మనకి బాగుంటుంది కదా అని కొంచెం బాధపడేవాళ్ళము. అట్లా ఎదుగుతూ మళ్ళీ రన్నింగ్కి ఇలా వచ్చేసి యూట్యూబ్ ఛానల్ పెట్టకముందు ఏం చేసేవాళ్ళు మీరు? చదువుకుంటున్నప్పుడు. ఓకే. ఇప్పుడు నేను స్టార్ట్ చేసి ఇప్పటికి 5 years అయిపోయింది. 5 years ముందు చదువుకుంటున్నా, నేను నిలిచిపోయా. ఇప్పుడు ఈ ఫీల్డ్లో ఉన్నా, ఇంకా ఏం చేయాలి అనే ఆలోచన ఫీల్డ్లో ఉన్నా అనమాట ఇప్పుడు. తను ప్రెసెంట్ ఇప్పుడు స్కూల్కి అలా వెళ్తున్నారు రెగ్యులర్గా, మరి తనకి స్కూల్ ఏం డిస్టర్బ్ అవ్వదా? డిస్టర్బ్ అవ్వడం అంటే సండే అండ్ లీవ్స్, సాటర్డే అండ్ సెకండ్ సాటర్డే వస్తాయి కదా, ఆ టైంలో సండే తీసుకువెళ్తా. అంటే స్కూల్లో పర్మిషన్ తీసుకుంటారా? పర్మిషన్ అంటే బట్ పర్మిషన్ అని ఉంది, అంటే ఆ టైంలో స్కూల్కి లీవులు కదా, ఆ టైంలో షూట్ చేస్తాం. స్కూల్కి నిలుపుతానని కంటిన్యూగా పంపిస్తా. మనకి ఇంపార్టెంట్ చదువు కావాలి, నీకు ఇంపార్టెంట్ అని చెప్తా. చదువుకోవాలి, నేను ఏదో చదువుకోవాలా, నేను ఈ ఫీల్డ్లో ఉన్నా, నువ్వు ఈ ఫీల్డ్లో ఉండి బాగా చదువుకో, ఎంతవరకు చదువు బాగా నేర్చుకో, మనకి పైకి పడేది చదివే ఇప్పుడు అనేసి అంట. ఇప్పటికి తను సరిగ్గా మాట్లాడలేదు ఇంపార్టెంట్ చెప్పాలంటే. ఇప్పుడు చూసారు కదా మీరే, అలా ఉంటుంది. బట్ నేనే ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి జనాలకి. ఇంకా తను పర్లేదు, మీరు మాట్లాడండి, ఫ్రీగా ఉండండి, పర్లేదు. అంటే ఫ్రీగా ఇక్కడే కాదు, మా ఇంటికి కూడా అంతే. ఓకే. ఎవరిని అడిగినా కూడా తన క్వశ్చన్ ఆన్సర్ పక్కన ఫాస్ట్గా ఇవ్వలేదు. అందుకే ఇంపార్టెంట్ చదువు తనకి. తను చదివితేనే మంచి టాలెంట్ అవుతుంది. బట్ డాన్స్లో కాకుండా చదివితేనే మంచి టాలెంట్ అవుతుంది తను. డాన్స్ ఏ విధంగా చేస్తారు తను? ఇరగదీస్తుంది, అసలు మామూలు విషయం కాదు. ఓకే. నాకంటే బాగా చేస్తుంది తను. డాన్స్ విషయం అయితే బాగా చేస్తుంది. యూట్యూబ్లో స్టార్టింగ్ అంటే మనకి అంతగా దాంట్లో ఏం తెలియదు, ఆప్షన్స్ కానీ ఇంకా మిగతా వాటివి, రెవెన్యూ ఎలా వస్తుంది ఏంటి అనేది తెలియదు. సో యూట్యూబ్ మీకు పెట్టిన తర్వాత ఎవరు గైడ్ చేశారు మీకు? అంటే సో అండ్ సో ఇలా ఉంటుంది, దాని తర్వాత ఇలా revenue? యాక్చువల్లీ తిరుపతిలో మా అన్న అనుకుంటున్నాడు, ఆ అన్న పేరు కన్నయ్య, అన్న తిరుపతి. ఓకే. బట్ అన్న మాకు తెలియనప్పుడు మీకు యూట్యూబ్ మనీ వస్తుంది అన్నాడు, మాకు తెలియదు అన్న. తర్వాత అక్కడి నుంచి మా ఇంటికి వచ్చి బట్ యూట్యూబ్లో మనీ వస్తున్నాయి, బట్ మీరు బాగా చేసుకుని మంచిగా ఎదగాలి అనేసి తన దగ్గర ఉండి యూట్యూబ్ ఛానల్ బాగా రన్నింగ్ చేయించాడు. ఇలా యాడ్ చేయడం, ఇలా వస్తే మనీ చెప్పించాడు. కాబట్టి ఇప్పుడు మంచి మమ్మల్ని ఒక స్థాయికి పంపించేసి వెళ్ళిపోయాడు. తను ఎందుకు అన్నకి చెప్పుకోవాలి థ్యాంక్ యూ అని. అంటే మెయిన్గా డ్యాన్స్ ఎంచుకోవడానికి కారణం ఏంటి అసలు? దాన్ని ఎంచుకునే కారణం ఏంటంటే యాక్చువల్లీ డ్యాన్స్ అంటే ఇష్టం, ఇంపార్టెంట్. డ్యాన్స్ అంటే ఇష్టం. ఆ డ్యాన్స్ని మనం ఎందుకు వృధా చేసుకోవాలి? మనలో పెట్టుకొని మంచి టాలెంట్ని మనం ఎందుకు వృధా బయట చూపించకూడదు. అందుకని డ్యాన్స్ ఎంచుకున్నా. అండ్ తర్వాత నేను ఎంచుకుంది కూడా యూట్యూబ్ ఛానల్లో మనీ గురించి కాదు, ఓకే, మన ఓన్ టాలెంట్ చూపించాలి 10 మందికి అనుకున్నా, అది చూపించుకుంటున్నా. ఇప్పుడు దాని తగ్గ ఫలితం ఇప్పుడు మనీ కూడా వస్తుంది. కంప్లీట్గా మీ టైం మొత్తం దీనికే కేటాయించే వాళ్ళ, లేకపోతే ఇది చేసుకుంటూ వేరే ఏదైనా వర్క్ చేసుకుంటూ? నేనైతే మా ఇంట్లో ఫ్యామిలీ కాకుండా నేను దీనికి టైం ఎక్కువ కేటాయించేవాడిని. ఓకే. శ్రావణి చదివినప్పుడు నేను దీని గురించి ఆలోచించేవాడిని బాగా. ఎడిటింగ్ అండ్ ఎలా చేస్తే బాగుంటుంది, ఒక మూవీలో ఎలా సాంగ్ షూట్ చేస్తారు, అలా ఆలోచిస్తా బాగా. ఆలోచించి దాని తగ్గ షూట్ చేసుకుంటామంట. అలా కొన్ని పలానా సాంగ్ చేస్తే ఏం బాగుంటుందని ఆలోచిస్తూ ఉంటా. అట్లా. మీకు డ్యాన్స్ ఎవరైనా నేర్పించారా, లేకపోతే మీ అంతా మీరు నేర్చుకున్నారా స్టార్టింగ్? లేదండి, మేము 9th చదివినప్పుడు నేను
ఓన్లీ యూట్యూబ్ ఛానల్ కాకుండా టిక్టాక్లు అండ్ అవి ఇన్స్టా అన్ని యూజ్ చేస్తున్నాం కదా, అవునవును. వాటి వల్ల నేను యూట్యూబ్ ఛానల్ లేదు అప్పుడు నాకు. వాటి వల్ల నేను రన్నింగ్ చేస్తూ డ్యాన్స్ నేర్చుకుంటూ అవి మేమే నేర్చుకున్నాం, నేను శ్రావణి. ఓకే. అంటే ఒక్కరోజు చెప్పించడం అనేది మేమే నేర్చుకున్నాం. ఫోక్ సాంగ్సా ఫోక్ లేకపోతే సాంగ్స్, మూవీ సాంగ్స్ ఎక్కువగా ఇచ్చేది. ఎక్కువ మూవీ సాంగ్స్? సో మీరు అసలు ఏ ఊరు అసలు? యాక్చువల్లీ మేము ఉండింది శ్రీకాళహస్తిలో, ఉమ్, మేము పుట్టింది పెరిగింది కూడా శ్రీకాళహస్తిలోనే. అక్కడ పరిస్థితి బాగా, సిచ్యువేషన్ బాగలేక మాకు, అంటే పనులు లేక అండ్ మా అమ్మ వాళ్ళకి పనులు లేక, కూలి పనులు లేక, అంటే మాకు సిటీ కదా, ఉమ్, బట్ ఇంకా చదువుకోలే వాళ్ళు, బట్ ఇంక కూలి పనులు అయితే బాగుంటాయి, పల్లెటూరులో అయితే ఇంకా బాగుంటాయి అనేసి వీళ్ళు వేరే ఊరికి షిఫ్ట్ అయ్యారన్నమాట. ఆ ఊరి పేరు వచ్చి కృష్ణాపురం అండ్ కాంబాకం, ఉమ్, 2 ఊర్లు. ఓకే. అక్కడ షిఫ్ట్ అయిన తర్వాత పల్లెటూరు అది, అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ సెటిల్మెంట్ అయిపోయాం. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిపోయాం. అక్కడికి వెళ్ళిన తర్వాత బట్ సూపర్ ఉంది. అంటే అక్కడికి వెళ్ళిన సపోర్ట్ ఆల్మోస్ట్ మా ఊరు, ఆ ఊరు చూస్తున్నారు మా వీడియోస్. అక్కడ వెళ్ళినాక వాళ్ళ ఊర్లో వెళ్ళినాక వాళ్ళు ఆనందపడి మేము మీకున్నాము, బట్ ఎవరైతే మనకు వద్దు, బట్ మేము మీకు సపోర్ట్ చేస్తామనేసి ఒక మాట చెప్పారు వాళ్ళు. అలానే ఆ ఊరు వాళ్ళు కూడా మాకు ఫుల్ సపోర్ట్గా ఉన్నారు వెనక. ఓకే. ఏ విషయం వచ్చినా, ఏది వచ్చినా, ఏ వీడియో మీకు ఏ షూట్ కావాలన్నా మమ్మల్ని పిలవండి, మేము వస్తాం అనేసి ఒక్క రీజన్ చెప్పారన్నమాట వాళ్ళు. ఎప్పటికీ ఆ ఊరు వాళ్ళకి ఎప్పటికీ నేను రుణపడి ఉంటా మా ఊరు వాళ్ళకి. ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చాయా ఇంతకుముందు ఇది స్టార్ట్ చేసే ముందు? తను శ్రావణి వాళ్ళు ఊరికి వెళ్ళిపోయిందన్నమాట. ఓకే. వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినప్పుడు తను ఒక 2 నెలల దాకా రాలా. ఆ సిచ్యువేషన్లో చాలా ఆగిపోయింది. చాలా గురించే కాదు, తను వెళ్ళిపోయినప్పుడు చిన్నప్పటి నుంచి ఇక్కడే పెరిగింది తను, మా ఇంటికనే పెరిగింది, చిన్నప్పటి నుంచి చదువుకునింది. తను చదువుని వల్ల వెళ్ళిపోయినప్పుడు మేము చాలా ఫీల్ అయ్యాం, బట్ మా ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళు నేను చాలా ఫీల్ అయ్యామంట. అవ్విన తర్వాత అప్పుడు కొన్ని రోజులకి తను మళ్ళీ వచ్చేసింది. చాలా బాధపడి 2 నెలల దాకా మేము. మీ నాన్నగారు ఏం చేస్తుంటారు? మా నాన్నగారు కూలి పని, పల్లెటూరు విలేజ్ పొలం పనులు. అమ్మ అండ్ నాన్న, మేము ఉండేది అన్న అండ్ నేను అండ్ తమ్ముడు, ముగ్గురు మేము. యూట్యూబ్ ఛానల్ నుంచి మనీ వచ్చాయి కదా, ఆ మనీతోని పేరెంట్స్ కోసం ఏమైనా చేసిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? పేరెంట్స్ కోసం పేరెంట్స్కి ఎవరిని చేయలేదు, బట్ అన్నదానం చేసుకున్నాం. అన్నదానం చేస్తాను. అన్నదానం చేశారా? ఎక్కడ? ఇక్కడ మా ఊర్లోనే. ఓకే. దాని మనీ తినలా, బట్ ₹1 మేము ఎత్తుకోలే. దేవుడికి ఇచ్చిన తర్వాత వీళ్ళకి వేసేసా. అక్కడి నుంచి కలిసి వచ్చింది బాగా. ₹10 నేను తినలా, మా ఇంట్లో వాళ్ళు తినలా. ఆ డబ్బులు వచ్చిన 10,000 వచ్చిందా మొత్తం ఖర్చు పెట్టేసిన దేవుడికి అండ్ వీళ్ళకి. ఇప్పుడు మా కోసం మరి ఏదన్నా చిన్న డాన్స్ బిట్ ఏమైనా చేస్తారా మరి? షో, దానికి ఏమో చేస్తాం. చాలా బాగా డాన్స్ చేశారు నిజంగా. అయినా అంతేగా, డాన్స్ అంటే ఇంకా ఆల్మోస్ట్ తెలిసింటే బాగా చేస్తారు, మీకు తెలిసిన విషయం అది. థ్యాంక్ యూ మా డాన్స్ ఎంకరేజ్ చేసినందుకు. యూట్యూబ్ ఛానల్లో మీకు ప్రెసెంట్ ఎంత రెవెన్యూ వస్తుంది? రెవెన్యూ అంటే ఇప్పుడు ప్రెసెంట్గా ఇప్పుడు 20K రావచ్చు, 30K రావచ్చు. అంటే ఇది ఓన్లీ యూట్యూబ్ మీద రెవెన్యూ అయినా లేకపోతే ఇంకేమన్నా ప్రమోషన్స్ ఇట్లా? ప్రమోషన్ వస్తాయి ఇన్స్టా అండ్ ఎఫ్బి అంటే యూట్యూబ్లో ఎక్కువ ప్రమోషన్ వస్తున్నాయి, బట్ ఇన్స్టాలో కూడా, బట్ అట్ల మీద కూడా మనీ పే చేసుకుంటాం. తర్వాత ఇంకోటి ఏంటంటే యూట్యూబ్ ఎఫ్ఈలో కూడా మనీ ట్రాన్స్ఫర్ వస్తుంది మాకు. యాక్చువల్లీ మనకి ఫస్ట్ పేమెంట్ వచ్చిందా ఇది నమ్మబుద్ధి కావడం లేదా, ఫస్ట్ ఏంది యూట్యూబ్లో శాలరీ వచ్చేది, అసలు ఏంది అసలు అనుకొని వస్తాయి. నేను కూడా నమ్మలా ఫస్ట్ యూట్యూబ్ని, బట్ వస్తాయి అంటున్నారు చాలా మంది అంటున్నారు. ట్రై చేద్దాం వస్తుందా రాదా అనుకున్నా, వాటి అన్న చెప్పగానే 1 నెల దాకా, 1 నెల మంత్లో మీకు మనీ వస్తుంది అని చెప్పేసి వెళ్ళిపోయాడు అన్న. చూస్తే అకౌంట్లో పడిపోయింది. ఏంది చిత్రంగా ఉంది, మనీ వస్తున్నాయి దీంట్లో అనేసి ఆలోచించా. ఇలా చేస్తే మనం కూడా మనీ వస్తున్నాయా, దీన్ని వదులుకోకూడదు, అండ్ మన టాలెంట్ మనం ప్రూవ్ చేసుకుంటే పోతే మంచిగా రెస్పాన్స్ అవ్వచ్చు అనేసి కంటిన్యూ చేసాం. అప్పటి నుంచి హ్యాపీగా ఇద్దరం చేసుకుంటూ వెళ్తా ఉన్నాం. ఇప్పుడు యూట్యూబ్ ఛానల్లో కొంతమంది ఇప్పుడు పెట్టినా కూడా రీచ్ రాలేకపోతున్నారు. యూట్యూబర్స్ అంటే దాని దగ్గ కంటాక్ట్ తీసుకోవాలి. ఇప్పుడు కామెడీస్ అంటే కామెడీలే తీసుకోవాలి, లేదంటే షార్ట్ ఫిల్మ్ తీయాలి. నచ్చిన వాళ్ళు ఉంటారు కదా, కంటే నచ్చిన వాళ్ళు ఉంటారు. ఇప్పుడు మా డాన్స్ అంటే ఆల్మోస్ట్ చాలా మందికి ఇష్టం. డాన్స్ వాళ్ళు ఇంట్రెస్ట్ చూసేవాళ్ళు మమ్మల్ని. ఇప్పుడు మేము కామెడీస్ అంటే ఎక్కువ చేయలేము, ఇప్పుడు దాని రెస్పాన్స్ అవ్వరు జనాలు. మాలోనే డాన్స్ చూస్తున్నారు వాళ్ళు, డాన్సే ఇది చేయమంటారు ఎక్కువ.
బట్ దాన్ని ఎందుకు రెస్పాన్స్ అవ్వరు జనాలు మాకు. బట్ మేము డాన్సే కంటిన్యూ కొన్ని చేసుకుంటూ మధ్య మధ్యలో పెట్టాల్సింది అంతే. బట్ ఇవి ఎక్కువ తీసుకోరన్నమాట మా ఛానల్లో నుంచి. బట్ అంత రీచ్ అయ్యే వాళ్ళంటే ఒక పెడితే మనకి యూట్యూబ్లో వీడియోస్ పెడితే ఒక రేంజ్లో ఉండాలి చూస్తే. అలాగా టెక్నిక్గా యూట్యూబ్ని మనం వాడుకోవాలి. ఎట్ట పడితే వాడినట్టు యూస్ రావు, వేస్ట్ అయిపోతుంది. ఎంత కాస్ట్ నువ్వు ఎంత డబ్బు పెట్టినా ఎంత విద్య పెట్టినా నువ్వు డబ్బులు వేస్ట్ అయిపోతుంది. అట్లా చేయకుండా నువ్వు ఇంత డబ్బు ఇంత మనీ పెట్టినా కూడా దాని దక్కే సాంచి మన మైండ్ సెట్లోనే ఉంది. ఇప్పుడు నేను శ్రావణి ఓకే లైఫ్లో మేము ఎదగాలి, మంచిగా మేము లైఫ్లో ఎదిగి మంచిగా మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నాం. ఇప్పుడు మ్యారేజ్ చేసుకుంటున్నాం, లైఫ్లో మా మ్యారేజ్కి ఎవరు వస్తారు కామెంట్ ఒక టైటిల్ పెట్టాను అనుకో, ఎంతమంది రెస్పాన్స్ అవుతుంది తెలుసా ఆ వీడియోకి. తను లేకుండా ఏదైనా వీడియో చేశారా మీరు? చేశారా? ఇంకా 2-4 అమ్మాయిలు దాకా చేశారు. మరి కామెంట్స్ మరి వచ్చాయి. అండ్ ఫాస్టర్స్ అంటే కొంతమంది బాగా చేస్తారు అమ్మాయిలు. శ్రావణి లేదని ఎవరైనా కామెంట్ అన్నీ చాలా మంది అడిగారు కామెంట్స్. శ్రావణి లేదు, మేము శ్రావణి ఉంటే చూస్తాము, చూడము. శ్రావణి ఫ్యాన్స్ అన్నమాట, మీరు చూడము, వేరే అమ్మాయితో మేము ఆడము. కొంతమంది అంటే ఇంకా శ్రావణిని తీసిండి ఇంకా మీ ఒక్కొక్కరు అమ్మాయిని ఎంచుకోండి మీరు అని అన్నారు. కొంతమంది ఇలా ఉంటారు అన్నమాట. అలాగే అన్నీ వద్దు నాకు, ఇంక నుంచి శ్రావణి వచ్చి శ్రావణిని పెట్టుకొని వీడియో చేసుకుందాం అనేసి థాట్ వచ్చింది. ఇప్పుడు మీ అమ్మ నాన్న పని చేస్తున్నారా మీరు యూట్యూబ్ ఛానల్లో? మీకు రెవెన్యూ వస్తున్నా కూడా? ఇప్పుడు రెవెన్యూ వస్తుందంటే కొంచెం పని తగ్గింది మా ఇంట్లో వాళ్ళకి. ఇప్పుడు పోతారు, ఇప్పుడు సగం తగ్గింది. అప్పుడంతా ఫాస్ట్గా రోజు వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు కొంచెం అక్కడక్కడ పోవాల్సిందే. అది కూడా నేను చెప్తేనే పోతారు, లేదంటే వద్దమ్మా ఇంటి ఈరోజు వద్దు. నేను చెప్పకపోయినా వెళ్ళిపోతారు. వాళ్ళకి అలవాటు, కూలి పని అంటే ఇంకా అలవాటు చేసే వాళ్ళకి ఏం కష్టం ఉండదు, అది సింపుల్ చేసి పారేస్తారు అక్కడ. బట్ నేనే పోను, బట్ అప్పుడొకోసం పోను. ఇంకా వాళ్ళు వినడంలా, ఇంకా మంచిగా బాగా చేసుకొని మంచి స్థాయిలో ఎదిగి వాళ్ళ ఇంటికనే పెట్టి ఇవ్వాలి. అది ఇంకా కొత్త క్రియేటివిటీతో కొత్తగా డ్యాన్స్ చేసి అప్లోడ్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే మీకు యూట్యూబ్ నుంచి మంచి రెవెన్యూ రావాలని కోరుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం మిసాన్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి. అంటిల్ దెన్ గుడ్ బై.